మండలం లేగుంటపాడు గ్రామంలో సామాజిక పింఛన్లను పంపిణీ, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లని మెట్టకొంది చెప్పేస్తాడు అంత టాలెంట్ మనిషి అంత గొప్పైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మీకు పెన్షన్. ముందు 3,000 ఉంటే ఇప్పుడు 4,000 చేసి 22 నెలల నుంచి ప్రతిరోజు ఒకటో తేదీ వస్తుంది కదా. ఎవరిస్తున్నారు మీకు పెన్షన్? చంద్రబాబు నాయుడు. మేడం ఓకే. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు ఈరోజు ముఖ్యంగా ఇది పెన్షన్ కార్యక్రమం, కానీ కొన్ని ఓపెనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, లేగుంటపాడు గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, వీటన్నిటికీ కారణమైన నా సోదరుడు జెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని గోపిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడికి కూడా చెప్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఈరోజు మీ ఎదురుగా చెప్పడం కాదు, ఎప్పుడు చెప్తుంటాను. అతనికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి గౌరవం తెస్తాడే తప్పితే ఆ పదవి అతనికి గౌరవం కాదు అని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పెన్నా డెల్టా చైర్మన్ నేను ఇచ్చిన రోజు చాలా సంతోషపడ్డాను, ఒక మంచి వ్యక్తికి ఇచ్చానని చెప్పి. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ఆయన శాఖకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా, అమ్మ భలే ఆయనకి ఇచ్చావమ్మా నువ్వు పెన్నా డెల్టా చైర్మన్. ఇప్పుడు వరకు ఎవరు ఇన్నిసార్లు నా ఆఫీస్ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళు లేరు. ఈయన అసలు ఇక్కడే విజయవాడలోనే ఉంటాడా, నెల్లూరు నుంచి రోజు వస్తాడా అని కూడా అడగడం జరిగింది. ఆ మాదిర ప్రతి పనికి తన పని అయినట్టు, ప్రజల కోసం ఏ పని చేసినా తన కోసం పని చేసినట్టు కాకుండా ప్రజల కోసమే చేసినట్టుగా అలా తిరుగుతాడు. అందుకనే ఈరోజు మీకు ఇప్పుడే చెప్తున్నాను, అసలు ఇది యాక్చువల్గా వేరే దగ్గర మేము కనిగిరి రిజర్వాయర్ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నాం, కానీ ఈ ఒక్క విషయం ఇప్పుడు మీకు చెప్పాలి. ఇక్కడ లేగుంటపాడులో గోపి పెన్నా డెల్టా చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయరు ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు కానీ గేట్లు కానీ ఏవి పనిచేయకుండా నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే తాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే, ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. పూర్తి చేస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలోనే సుమారు 2,59,06,000 రూపాయలు ఈ గ్రామం కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. గోపి చెప్పాడు ఇవన్నీ మా అయ్యని, కానీ మేము కూడా చాలా పెట్టాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన చెప్పారు గత 3 సంవత్సరాలు ఏం పని చేయలేకపోయామని చెప్పి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ అయితేనేమి ఇలాంటి పనులన్నీ కూడా రావడం జరిగింది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక గొప్ప చరిత్ర ఉన్న నాయకులు. అలాగే ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఎప్పుడు పోటీ లేకుండా సగము, ఇంతకు ముందు కూడా చెప్పేవాడు గోపి, సగము 2.5 సంవత్సరం ఒకరము 2.5 సంవత్సరం ఒకరము అట్లా కాంప్రమైజ్ అవి చేస్తుంటాం ఏదైనా అని చెప్పి. సో
ఇలాంటి గ్రామాలు నాయకులు ఇలాగుంటే గ్రామాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను అనుకుంటూ, అదేవిధంగా ఈరోజు కూడా ఈ గ్రామం నుంచి ఇంతమంది నాయకులు, ఇప్పుడు సర్పంచ్ అన్న కూడా రేపుడుతో టైం అయిపోతుంది, కానీ వీళ్ళందరికీ టైం అయిపోయిందని ఎవరు అనుకునే నాయకులు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ కోసం తాపత్రయపడే వాళ్ళు గోపికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా లేకుంటే పడలేవు నానక్క అని చెప్తాడు. ఇంజనీర్లు కానీ ఎవరు కానీ గడగడ వనకాల్సిందే ఒక తప్పు చేయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు గోపిని పెన్నా డెల్టా చైర్మన్ చేశాను అని చెప్పి నాకు దానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఇచ్చిన పదవికి ఆయన గౌరవం తీసుకొచ్చారు అని చెప్పి ఈ గ్రామంలో ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు తప్పకుండా చేస్తామని చెప్పి, చేయకపోయినా మా సోదరుడు ఒప్పుకోడు కాబట్టి మీరు అడిగిన విధానంగా, అలాగే గుడి కూడా మనం ఆల్రెడీ పెట్టున్నాం, అది తప్పకుండా శాంక్షన్ చేస్తారని రామనారాయణ అన్న కూడా చెప్పారు. కాబట్టి ఎంపీ గారు కూడా మాట్లాడతానన్నారు నిన్న గోపి చెప్పినప్పుడు. సో తప్పకుండా ఆ గుడి కూడా శాంక్షన్ చేస్తామన్నా. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఇందాకే అన్న చెప్పినట్టు నేను కూడా ఈ గ్రామం వియంకురాల్ని, ఈ గ్రామంలో రైతుని అన్ని. సో తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట ఈ గ్రామంలోనే ఈ వాటర్ ట్యాంకుకే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభించుకున్నాం, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అంతా టెంకాయలు కొట్టేసి శంకుస్థాపన చేసేసి వదిలేసిన దాఖలాలే కానీ ఎక్కడా కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసిన పనే లేదు. ఈరోజు మనం ఈ గవర్నమెంట్లో శంకుస్థాపన చేస్తున్నాం, ఈ గవర్నమెంట్లో పూర్తి చేసి టైం లోపల ప్రజలకి అంకితం చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ. ఈరోజు మనం ఈ ప్రభుత్వాన్ని ఇంత గొప్పగా నడుపుకుంటున్నామంటే మీరందరూ చూశారు. రాబోయే రోజుల్లో ఇందాకే చెప్పాడు గోపి, ఈ స్కూల్ కూడా మనం బాగు చేపిస్తాం అక్క అని. మన విద్యాశాఖ మంత్రి